Hi everyone, in this video we are going to discuss SSC CHSL mock test 1 max 25 questions and answers explanation with shortcut tricks by myself Prudviras. So let's move to our session. So first question, select the missing number from the following given series. సో ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఈ నెంబర్ సిరీస్లో మనం మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. ఓకే, అంతకంటే ముందు ఒక కాన్సెప్ట్ ఉంది. సపోజ్ మీకు నెంబర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఆ నెంబర్స్ మధ్య మ్యాక్సిమం కేసెస్లో సపరాక్షన్ అన్న జరిగి ఉండాలి లేదా డివిజన్ అన్న జరిగి ఉండాలి. అదే మీకు నెంబర్స్ మధ్య ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంటే మీకు అడిషన్ అన్న జరిగి ఉంటుంది లేదా మల్టిప్లికేషన్ అన్న జరిగి ఉంటుంది. ఇక్కడ ఈ సిరీస్ను చూస్తే మీకు నెంబర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చాయి. 178, 172, 166, 160 అలా. సో డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి నేను ఫస్ట్ కేసు చెక్ చేస్తాను. సబ్ట్రాక్షన్ చూద్దాం. సో 178 నుంచి 172కి ఎంత డిఫరెన్స్ ఉంది? 6. నెక్స్ట్ 172 నుంచి 166కి ఎంత తగ్గింది? 166. నెక్స్ట్ 166 నుంచి 160కి -6. నెక్స్ట్ 160కి అంటే -6 డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చింది. సో 160 - 6 ఎంత? 160 - 6 154. So the missing number is 154. This is your required answer. సో అలానే చెక్ చేసుకోండి. 154 నుంచి -6 తీసేస్తే మీకు 148 వస్తుంది. సో మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్. ఇది క్రాస్ చెక్ చేసుకోవడం తెలుసు. సో ఈ కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ 3-digit numbers ఆర్ డివిజిబుల్ బై 4? సో మనకు టోటల్ 3-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 900, విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 అన్నారు కాబట్టి సో 4తో డివిజన్ చేయాలి. 4 2 జా 8, నెక్స్ట్ 4 2 జా 8, 4 5 జా 20. సో నెక్స్ట్ మొత్తం మనకు హౌ మెనీ 3-digit నెంబర్స్ అంటే 225. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మొత్తం 225 ఉన్నాయి 3-digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4. Next, there are 2 buckets. One is smaller bucket can hold 3/5 of the water as compared to the larger bucket. If 6,000 buckets of larger capacity are needed to fill a pond, then how many smaller capacity of buckets are needed to fill the same pond? So దీనికి ఏం లేదు, సింపుల్ ట్రిక్. సో మొత్తం మనకు 3/5 అన్నారు. 3/5 టెన్స్ టు 6,000 బకెట్స్. సో 1 టెన్స్ టు 6,000 ఇంటూ 5/3. 3 1s are 3 2s are 6. So 5 2s are 10. So total 10,000 buckets. AV smaller buckets are needed to fill a same pond. So దీనికి ఆన్సర్ ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2? సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు, కింద ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. a cube -5 plus 128/16a. సో ఏ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 క్యూబ్ ఎంత? 8 -5 ప్లస్ 128/16 × 2 ఎంత? 32.
16 into 2 32 1 जा 32 4 जा 8 plus 4 ఎంత 8 plus 4 12 minus 5 that is 7. So answer is 7. Next, the height of an equilateral triangle. Equilateral triangle అంటే sum of the angles 180 ఈక్వల్ ఉంటాయి, అంటే త్రీ యాంగిల్స్ 60 60 60 ఉంటాయి. ఓకేనా? And the height of an equilateral triangle is 9 centimeter. What is the radius of the circle? What is the radius of the circle subscribing the three vertices? So first figure ఇద్దాం. This is the equilateral triangle. This is A, this is B, this is C. Height ఇచ్చారు కదా, ఇది హైట్, ఇది వచ్చేసి D, ఇది వచ్చేసి మీకు 9 సెంటీమీటర్ అన్నారు హైట్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద రేడియస్ అన్నాడు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ సర్కంస్క్రైబింగ్ ద త్రీ వర్టిసెస్. దీస్ ఆర్ ద త్రీ వర్టిసెస్ A, B, C. దీస్ ఆర్ ద త్రీ వర్టిసెస్. అంటే ఒక సర్కిల్. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ రేడియస్ కావాలి. ఈ రేడియస్ అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో ఫస్ట్ మనకి ఈ వాల్యూ తెలుసు కదా, sin B is equal to opposite by AD by AB. ఈ ట్రిగ్నామెట్రీ తెలిసిందే కదా, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో మనకి ఈ యాంగిల్ సైన్ బి ఎంత, ఆపోజిట్ అంటే ఏడి బై ఏబి అని ఇక్కడ రాసుకోండి. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 60 degrees యాంగిల్. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏడి ఎంత వాల్యూ 9 by ఏబి. సో సైన్ 60 వాల్యూ వచ్చేసి మీకు √3/2 ఉంది, 9 by ఏబి. సో ఏబి ఎంత అవుతుంది అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 18/√3. దీన్ని మీరు ఏం రాసుకుంటారంటే 6 into 3/√3 రాసుకుంటారు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 into 3ని నేను ఏం రాసుకుంటున్నాను అంటే √3 into √3/√3. సో √3 క్యాన్సల్. సో ఫైనల్గా ఏబి వాల్యూ ఎంత 6√3. దీని వాల్యూ వచ్చేసి 6√3 వస్తుంది. ఇప్పుడు మనం రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఉంది. ఎక్స్టీరియర్ రేడియస్ కనుక్కోవాలంటే A/√3. మనకి ఏ వాల్యూ అంటే ఇదే, దిస్ ఈజ్ ఏ వాల్యూ. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు 6√3/√3. సో √3 క్యాన్సల్. సో 6 centimeter. సో ఫైనల్లీ ఈ రేడియస్ ఎంత 6 centimeter. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఈ ఫార్ములా, నెక్స్ట్ ఈ ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The area of a circular cricket ground is 24.64 hectares. సో ఏరియా ఇచ్చారు 24.64 హెక్టార్స్లో ఇచ్చారు. నేను హెక్టార్స్ని స్క్వేర్ ఫీట్లో మార్చుతున్నాను. అంటే 1 hectare ఈజ్ ఈక్వల్ టు 10,000 square meter. సో ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఫార్ములా ఏంటి, πr².
is equal to 24.64 into 10,000 స్క్వేర్ మీటర్. సో మనకు పై వాల్యూ తెలుసు. పై వాల్యూ ఎంత? 22/7. సో 22/7 into r square is equal to, ఇది ఎంత అవుతుంది? ఓకేనా? నెక్స్ట్ r square is equal to, సరే లేదు, ఇంటూ 7/22. ఇది మొత్తం మీరు క్యాన్సిలేషన్ చేస్తే మీకు r స్క్వేర్ వాల్యూ వచ్చేసి 78,400 వస్తుంది. నెక్స్ట్ r వాల్యూ కావాలి కాబట్టి, సో దీని స్క్వేర్ రూట్ తెలుసు ఎంత అంటే మీకు 280 మీటర్స్ వస్తుంది. 280 మీటర్స్. సో మనకు r వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకు ఏమన్నా ఇది క్రికెట్ గ్రౌండ్. ఇది క్రికెట్ గ్రౌండ్ కాబట్టి ఈ చుట్టూ ఫెన్సింగ్ వేయాలి కదా. సో మేకింగ్ రోప్ బౌండరీ అన్నారు. సో ఫెన్సింగ్ వేయాలి కాబట్టి ఈ చుట్టూ ఎన్ని మీటర్స్ ఉంది, ఈ సర్కిల్ ఎన్ని మీటర్స్ ఉందంటే మనం సర్కంఫరెన్స్ కావాలి మనకు. ఓకేనా? సర్కంఫరెన్స్ కావాలి ఎన్ని మీటర్స్. సో circumference of a field or ground. Circumference of field or ground formula అంటే 2πr. 2πr. 2 into 22/7 into r వాల్యూ ఎంత వచ్చింది? 280. 7 1 జా 7 4 జా. సో ఎంత వచ్చింది? 1760 మీటర్స్. అంటే ఈ సర్కిల్ మొత్తం వచ్చేసి 1760 మీటర్స్ ఉంది లెంత్. సో మనకు ఎంత కాస్ట్ అవుతుంది అన్నాడు. సో పర్ మీటర్ కి 5.40. సో మనకు మొత్తం ఎన్ని మీటర్స్ ఉంది? 1760 మీటర్స్ ఉంది. సో రిక్వైర్డ్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ is equal to 1760 into 5.40. ఇది మీరు మల్టిప్లికేషన్ చేస్తే మీకు 9,504 రూపీస్ వస్తుంది. సో మొత్తం ఈ క్రికెట్ గ్రౌండ్ కి ఫెన్సింగ్ వేయాలంటే మీకు 9,504 రూపీస్ ఖర్చు అవుతుంది అన్నమాట. ఓకేనా? ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఏరియా కనుక్కున్నారు, ఏరియా ఇచ్చారు, πr స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ మనకు ఈ సర్కంఫరెన్స్ ఎన్ని మీటర్స్ ఉందనేది కనుక్కోవాలి. సో 2πr ఫార్ములా, ఆర్ ఈ ఫార్ములా నుంచి వచ్చింది మనకు. ఓకేనా? సో ఆ తర్వాత రిక్వైర్డ్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అనుకున్నాం. సో దట్స్ ఇట్. నెక్స్ట్ పర్సంటేజెస్. ఇది పర్సంటేజ్ ప్రాబ్లం. 90% ఆఫ్ ఎక్స్ అంటే 90x/100 ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ y అంటే 40y/100. దెన్ y ఈజ్ ఈక్వల్ టు a% ఆఫ్ x. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? So we have to find the value of a. So 100 cancel, 0 0 cancel. So 9x is equal to 4y. Y is equal to 9x/4. పెట్టుకోండి. నెక్స్ట్ మనకి చూడండి, y is equal to ax/100. y వాల్యూ ఎంత? 9x/4 into is equal to ax/100. x క్యాన్సిల్ చేయండి. 4 1s 4, 25s. అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది మీకు? a is equal to 25 into 9. So a is equal to 225. This is your required answer. Next, 8th question. The sum of the three numbers is 162. The sum of three numbers is 162. If the ratio of the first number to the second number is 5:7 and that of
second number to the third number is 5:3. What is the second number? సో ఇక్కడ మొత్తం మనకు 3 నెంబర్స్ ఇచ్చారు. సో ఏ ఫస్ట్ నెంబర్ అనుకుంటున్నాను, బి సెకండ్ నెంబర్ అనుకుంటున్నాను, సి థర్డ్ నెంబర్ అనుకుంటున్నాను. సో A:B ఎంత ఇచ్చారు? 5:7. నెక్స్ట్ సెకండ్ నెంబర్ టు థర్డ్ నెంబర్ రేషియో ఎంత ఇచ్చాడు? 5:3. సో ఇక్కడ ఈ ముందు ఏది నెంబర్ ఉంటే అది రాసేయండి. సో మల్టిప్లై ఏం చేయండి. 5 5s are 25, 35, 7 3s are 21. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అన్నారు కదా. సో ఈ 3 నెంబర్స్ వచ్చాయి, వీటి యొక్క సమ్ చేయండి. ఎంత అన్నారు? 162. సో సమ్ చేస్తే మీకు 81 tends to 162 అవుతుంది. సో 1 tends to ఎంత అవుతుంది అప్పుడు? 81 2s, 81 1s, 81 2s. సో మనకు కానీ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? సెకండ్ నెంబర్ అడుగుతున్నారు, ద వాల్యూ ఆఫ్ సెకండ్ నెంబర్. సో మనకు సెకండ్ నెంబర్ ఏది? ఇదే కదా, 35. సో 35 times 2, 35 1 35, 35 into 2, that is 70. This is your required answer. ఒకవేళ ఫస్ట్ నెంబర్ అడిగితే సేమ్ 25 times 2 into 25, that is 50. థర్డ్ నెంబర్ అడిగితే 2 into 21, that is 42. This is first, this is third, and this is second. Okay na? Next, STU started a business. STU started a business by investing 4,200 rupees and 6,300 rupees and 8,400 rupees respectively. S left the business after 3 months. T left the business after 6 months. U remained the business up to 1 year. At the end of the 1 year, the total profit is 6,000 rupees. What is U's share in the profit? మనం రాసుకున్నాం. ఫస్ట్ ఇది పార్ట్నర్షిప్ చాప్టర్ నుంచి వచ్చింది. ఎస్ ఎంత? టోటల్ అమౌంట్ 4,200 ఇంటూ 3 monthsకి లెఫ్ట్ అయ్యారు, సో 3 months. నెక్స్ట్ టీ 6,300, ఎన్ని మంత్స్కి లెఫ్ట్ అయ్యారు? 6 months. నెక్స్ట్ యూ 8,400 ఇంటూ అప్ టు 1 year కదా, 1 year కాబట్టి ఇంటూ నెక్స్ట్ ఈ జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 7 6 7 9 7 12. నెక్స్ట్ 3 2s 3 3s 3 4s. నెక్స్ట్ 3 1s 3 3 4s. సో మొత్తం మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ 6 4 4s 16. సో 1:3:8. నెక్స్ట్ యూ టోటల్ ఎంత అయింది? టోటల్ ఎంత? 9. నెక్స్ట్ యూ షేర్ అడిగారు కాబట్టి యూ షేర్ కావాలంటే యూ వాల్యూ ఎంత? సరే, యూ వాల్యూ ఎంత? 8. సో 8 బై టోటల్ ఎంత వచ్చింది మనకు? 9 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత వీళ్ళకి వచ్చింది? 6,000. సార్ టోటల్ ఇక్కడ 12 వస్తుంది.
6000. 12 ones are 12 5 is 60. So 8 into 500, that is 4000 rupees. సో యూజ్ ప్రాఫిట్ వచ్చేసి 4000 రూపీస్ వస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు టీ ప్రాఫిట్ అడిగితే ఇక్కడ టీ వాల్యూ ఎంత 3 బై టోటల్ ఎంత మీకు ఇక్కడ 12 ఇంటూ 6000, 12 5 60 కాబట్టి 1500. అదే ఎస్టీ కనుక్కోవాలంటే 1 బై టోటల్ 12 ఇంటూ 6000. So 500. Next, the average of 6 consecutive integers is 15 by 12. What is the average of last 3 integers? What is the average of last 3 integers అన్నారు. So let 6 consecutive integers be x, x plus 1, x plus 2, x plus 3, x plus 4, x plus 5. మొత్తం 6 ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6. ఓకే, సో వీటి యొక్క సమ్ చేయండి. మీకు సమ్ చేస్తే ఎంత వస్తుందంటే 6x ప్లస్ 15 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 6 కాన్సిక్యూటివ్, ద యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈస్ 15 by 2 అన్నారు కాబట్టి 15 by 2 ఇంటూ 6, 2 ones are 2 3s are. So 6x is equal to 45 minus 15, that is 30. So x is equal to 5. But మనకు యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 ఇంటీజర్స్ అన్నారు. సో మనకి ఈ లాస్ట్ 3 ఇంటీజర్స్ కావాలి యావరేజ్. సో ఎక్స్ ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 8, ఇక్కడ 9, ఇక్కడ 10. సో యావరేజ్ కనుక్కోవాలి, ఇది లాస్ట్ 3. సో 8 plus 9 plus 10. సో యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 ఇంటీజర్స్ అంటే 8 plus 9 plus 10 by 3, 27 by 3, that is 9. So your answer is 9. Next, simple interest, compound interest. టైం ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. మనకు సమ్ అంటే పి కావాలి. మనకు ఫార్ములా తెలుసు, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. కానీ మనం ఇక్కడ పి వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ ఆర్. therefore P is equal to SI వాల్యూ ఎంత 65.5 into 100 divided by, ఇక్కడ 6 months అన్నారు కదా, 6 months అంటే హాఫ్ ఇయర్. సో హాఫ్ ఇంటూ 5. సో ఇది మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు అమౌంట్ వచ్చేసి 2620 రూపీస్ వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 2620 రూపీస్ వస్తుంది. నెక్స్ట్, the difference between the cost price and selling price is 221. If profit percentage is 17%, then what is the selling price అన్నారు. సో ఇక్కడ అంతా ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? పి బై సిపి ఇంటూ 100, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్, ప్రాఫిట్ అంటే
ఎస్పి మైనస్ సిపి. ఓకేనా, మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ గురించి అడుగుతున్నారు కాబట్టి లెట్ అజ్యూమ్ సెల్లింగ్ ప్రైస్ యాజ్ ఎక్స్. సెల్లింగ్ ప్రైస్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో ప్రాఫిట్ పర్సంటేజ్, పి పర్సంటేజ్ ఫార్ములా ఏమి ఇచ్చారు, 17% కదా, 17/100. నెక్స్ట్ పి ఎంత ఇచ్చారు, డిఫరెన్స్, దిస్ ఈస్ పి 221. మనకి సిపి కావాలి. సో ఇక్కడ 221 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సిపి. మనకు కావాల్సిన సిపి కదా. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 221. సో సిపి వాల్యూ ఎక్స్ మైనస్ 221, ఎక్స్ మైనస్ 221. సో ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే 17 ఇంటూ ఎక్స్ మైనస్ 221 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100. సో 17 into x 17x, 17 into 221 చేస్తే 3757 is equal to next 17x is equal to ఇవన్నీ మీరు సపరేట్గా క్యాల్కులేషన్ చేయండి మీరు తర్వాత. సో ఫైనల్గా మీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే సో దిస్ ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్, 1521 రూపీస్ ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మీరు ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ నుంచే మనం ఎస్పి వాల్యూ తీసుకుంటున్నాం. నెక్స్ట్ the marked price of an article is 3600 and the selling price is 3132 rupees. What is the discount percentage అన్నారు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ అంటే ఎంపీ మైనస్ హెచ్పి అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎంపీ ఎంత 3600 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 3132. డిఫరెన్స్ ఎంత, డిస్కౌంట్ 468 రూపీస్. ఇది వచ్చేసి డిస్కౌంట్. మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డి బై ఎంపీ ఇంటూ 100. డి వాల్యూ ఎంత వచ్చింది మనకు 468. ఎంపీ ఎంత వాల్యూ 3600 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 36 1 జా 36 13 జా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ 13%. సో ఇక్కడ మీరు ఈ రెండు ఫార్ములు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ వై ఇంటర్సెప్ట్, వాట్ ఈజ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అన్నారు కదా. ఓకే, ఈ క్వశ్చన్ లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ పో. Samit and Amit undertook a work for 7200 rupees. Sumit alone can do a work in 5 days and Amit alone can do a work in 4 days. If they work together, then what will be the difference in the amount? Work together అన్నారు కాబట్టి అడిషన్. Samit Amit ఎంత 5 days 4 days. టుగెదర్ అన్నారు కాబట్టి addition. So 9 tends to 7200. So 1 tends to 9 ones are 9 8 ja.
నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నారు, డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ దే రిసీవ్ అన్నారు. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది వీళ్ళిద్దరి మధ్య 1. సో 1 times to 800. So 800 rupees is the difference. Next, a man covered a certain distance by train running at a speed of 50 kilometers per hour and cover the same distance back by walking at a speed of 5 kilometers per hour. If the whole journey took 5 hours 30 minutes, then what was the distance in kilometers of one side? So time ante distance by speed. Time ante distance by speed. Next 5 hours 30 minutes ante 5 and half అంటే 5 to 10 అంటే 11/2. 11/2 రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చేసి ట్రైన్ ద్వారా స్పీడ్ ఇచ్చారు. సో మనం డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ లెట్ డిస్టెన్స్ బి ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ ఒక టైం గురించి మాట్లాడుకుంటున్నాను, ఇక్కడ ఒక టైం గురించి ఇద్దరు 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రైన్ గురించి మాట్లాడుతున్నాను. టైం అంటే డిస్టెన్స్ బై ఎక్స్, డిస్టెన్స్ తెలియదు మనకు. సో డి బై ఎక్స్ ఎంత, సారీ స్పీడ్ ఎంత 50, ఇది ట్రైన్ది. నెక్స్ట్ వాకింగ్ అన్నారు కదా, వాకింగ్ ఎక్స్ బై డిస్టెన్స్ తెలియదు, ఎక్స్ బై స్పీడ్ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ T2 ఎంత ఇచ్చారు టైం, T2 డైరెక్ట్ ఇచ్చారు కదా 11/2. సో ఎల్సిఎం వచ్చేసి 50. సో ఎక్స్ ప్లస్ 10x ఈజ్ ఈక్వల్ టు 11/2. సో 11x/2 ఈజ్ ఈక్వల్ టు 50 ఇది 11 క్యాన్సల్, 2 1s 225. సో ఎక్స్ వాల్యూ ఎంత 25 కిలోమీటర్స్. సో ఇక్కడ రెండు ఈక్వల్గా చేసుకుంటున్నాం, T1 T2 రాసుకుంటాం, మొత్తం అంతా టైమింగ్లో రాసుకుంటున్నాం. నెక్స్ట్ 17th క్వశ్చన్, the length of the diagonal and the breadth of a rectangle are 25 cm and 7 cm respectively. Find its perimeter now. Find its perimeter. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. సో ఇది రెక్టాంగిల్, సో లెంత్ ఆఫ్ ద డయాగ్నల్, దిస్ ఈజ్ ద డయాగ్నల్, దిస్ ఈజ్ ద డయాగ్నల్ ఎంత నా 25. నెక్స్ట్ బ్రెడ్త్, దిస్ ఈజ్ ద బ్రెడ్త్ ఎంత 7. మనకి ఈ వాల్యూ కావాలి. మనకు ట్రిప్లెట్ ఫామ్లో తెలుసు కదా, ట్రిప్లెట్ రూల్ ప్రకారం దిస్ వాల్యూ విల్ గెట్ 24 ఆర్ అదర్వైజ్ 25 స్క్వేర్ మైనస్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. సో 24. నెక్స్ట్ పెరిమీటర్ అన్నారు కాబట్టి పెరిమీటర్ ఫామ్లో వచ్చేసి 2 of AB plus BC, 2 of AB plus BC 20. AB వాల్యూ ఎంత 7, BC వాల్యూ వచ్చేసి 24. 2 into 24 plus 7 వచ్చేసి 31. సో దిస్ ఈజ్ యువర్ పెరిమీటర్, దిస్ ఈజ్ యువర్ పెరిమీటర్. నెక్స్ట్, if a regular polygon has 6 sides, the measure of its interior angle is greater than the measure of its exterior angle అన్నారు. By how many degrees అన్నారు. సో ఇంటీరియర్ యాంగిల్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ మధ్య ఎన్ని డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ మనము ఇంటీరియర్
యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ ఫార్ములా వచ్చేసి 2n-4 by n into 90. సో n వాల్యూ ఎంత? n వాల్యూ 6. సో 2 into 6 minus 4 by 6 into 90. సో 12 minus 4 ఎంత వస్తుంది? 8/6 into 90. సో 2 4s 2 3s 330s. సో 120 degrees. ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 120 degrees వచ్చింది. నెక్స్ట్ మనము ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏం లేదు, సింపుల్ 360 degrees by n. సో టోటల్ 360 by n వాల్యూ ఎంత? 6. సో యాంగిల్ ఎంత? 60 degrees. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇక్కడ ఏమన్నారు? బై హౌ మెనీ డిగ్రీస్ డిఫరెన్స్ అన్నారు కదా. సో 120కి 60కి డిఫరెన్స్ ఎంత? సో 60 degrees. 60 degrees is the difference. Greater than interior angle is greater than by exterior angle by 60 degrees. So this is your answer. Next, the curved surface and the slant height of a circular cone. The curved surface and slant height of a circular cone is 99 cm square and 9 cm respectively. Find its diameter. So find its diameter అన్నారు. మన d is equal to 2r or r is equal to d by 2. Radius is equal to half of the diameter. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా ఇది కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఇవన్నీ మెన్సురేషన్ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు జామెట్రీ కానీ మెన్సురేషన్ కానీ మీరు ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, దట్ ఈస్ pi RL is equal to 99. పై వాల్యూ ఎంత? 22/7. R వాల్యూ మనకు తెలియదు. L స్లాంట్ హైట్, L అంటే స్లాంట్ హైట్, ఇది దిస్ ఈజ్ స్లాంట్ హైట్. L వాల్యూ ఎంత? 9 is equal to 99. సో 9 1s 9, 11 1s 11 2s. సో R ఈజ్ ఈక్వల్ టు 7/2. మనకు కావాల్సింది ఏంటి? డయామీటర్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? R ఈజ్ ఈక్వల్ టు d/2. R ఈజ్ ఈక్వల్ టు 7/2 అంటే d వాల్యూ ఇదే కదా. సో d ఈజ్ 7. d ఈజ్ 7 సెంటీమీటర్. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈజ్ 99. సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి pi RL ఈజ్ ఈక్వల్ టు 99. సో L వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 60? 1/3 minus cos 60. cos 60 వాల్యూ వచ్చేసి మీకు 1/√3. ఓకేనా? ఈ 3 నేను 1/√3 into √3 రాసుకుంటున్నాను. 1/√3 కామన్ తీస్తే మీకు 1/√3 minus 1. సో 1/√3 into 1 minus √3/√3. సో ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే మీకు 1 minus √3/√3 into √3. This is your value of 1/3 minus cos 60. Next, if x, y, z
ఈజ్ రైట్ యాంగిల్ అట్ వై. దిస్ ఈజ్ ఎక్స్, వై దగ్గర రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి వై ఇక్కడ తీసుకుంటున్నాను. జెడ్ tan x ఈజ్ ఈక్వల్ టు 15/18. సో అందుకని మీరు ఫార్ములా చూద్దాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో tan x వాల్యూ ఇచ్చారు 5/18. tan x ఈజ్ ఈక్వల్ టు 15/8. అంటే ఆపోజిట్ ఏది యాంగిల్ 15, అడ్జసెంట్ అంటే 8. రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కూడా ట్రిప్లెట్ ఫార్ములానే. 8, 15 వస్తే మీకు ఆటోమేటిక్ 17 వస్తుంది. ఓకేనా? కానీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ జెడ్ అన్నారు. మనకు సైన్ జెడ్ వాల్యూ కావాలి అంటే ఈ యాంగిల్ నుంచి కావాలి, ఈ యాంగిల్ నుంచి సైన్ జెడ్. సో సైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏది ఈ ఫార్ములా నుంచి సైన్ జెడ్ ఆపోజిట్ వాల్యూ ఎంత 8 బై హైపోటెన్యూస్ ఎంత 17. సో 8/17 ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. 8/17 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇవన్నీ ట్రిప్లెట్స్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఎంత 64, 15 స్క్వేర్ ఎంత 225. సో h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289. h ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 289. h ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ a person crosses 900 meters wide road in 120 seconds. What is his speed అన్నారు in kilometers per hour. సో మనకి ఇది డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, స్పీడ్ కావాలి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో 900/120 మన కిలోమీటర్స్ పర్ అవర్లో కావాలి కాబట్టి 18/5. 18/5. సో 0 0 క్యాన్సల్, 6 2s 6 3s, 2 1s 245s, 5 9s. సో 9 3s 27. సో స్పీడ్ ఈజ్ 27 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ మీకు 18/5 ఎందుకు వేసానంటే కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 518 మీటర్స్ పర్ సెకండ్. అదే 1 మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్లో మార్చాలంటే 18/5 కిలోమీటర్స్ పర్ అవర్ రాయాలి. సో ఇక్కడ నేను అదే చేశాను. నెక్స్ట్, ఆన్ సెల్లింగ్ ఎ టాయ్ at 20/31 of the market price, there is a loss of 20%. So loss of 20%. What will be the ratio of the market price and cost price? సో ఇక్కడ మనకి ఏది తెలీదో దాన్ని x అనుకోండి, ఇంకో దాన్ని 100 అనుకుందాం. సో లెట్ మార్కెట్ ప్రైస్ యాజ్ x, కాస్ట్ ప్రైస్ యాజ్ 100. రేషియో అడుగుతున్నారు. సో 20x/31 సెల్లింగ్ టైప్ మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు కదా, ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎంత 20%. సో నేను డైరెక్ట్ 80 రాసుకుంటున్నాను. 100 - 20, 100 - 20 80% లాస్. సో 21s 24s. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మీకు 4 × 31 చేస్తే మీకు 124 వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత 124, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత 100. This is MP, this is CP. So ratio
4 3s are 12, 4 1 4, 4 25. So what will be the ratio అన్నారు కాబట్టి రేషియో కనుక్కున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a in 5 power 12 into, సో ఇచ్చారు మనకు 5 power 12 into 125 ఏం రాసుకోవచ్చు 5 cube డివైడెడ్ బై 15625 ఏం రాసుకోవచ్చు 5 power 6 ఈజ్ ఈక్వల్ టు 3125 ఏం రాసుకోవచ్చు 5 power 5 ఇంటూ 25 ఏం రాసుకోవచ్చు 5 స్క్వేర్ ఇంటూ ఏ ఉంది, మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. సో 5 power 12, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 తీసేస్తే మీకు 5 power 12 మైనస్ 3 వస్తుంది పైన. నెక్స్ట్ 5 power 5 ఇంటూ 5 power 2a, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ n ప్లస్ n అవుతుంది. ఈ 12 మైనస్ 3 వేస్తే 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2a. సో 2a ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వాల్యూ ఎంత 2. సో ఏ వాల్యూ ఈజ్ 2. నెక్స్ట్ what is the curved surface area of the hemisphere? Curved surface area of the hemisphere. Formula is 2 pi r square. సో మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు, నేను ఆల్రెడీ చెప్పాను d అంటే 2r. ఓకేనా, మనకు కావాల్సింది r కావాలి. సో r అంటే d by 2, సో 42 by 2 దట్ ఈస్ 21. సో r వాల్యూ ఎంత 21. సో సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ 22 by 7 ఇంటూ 21 ఇంటూ 21, 7 1s 7 3s. సో 2 ఇంటూ 22 ఇంటూ 21 ఇంటూ 3 63. సో మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే సెంటీమీటర్ స్క్వేర్, ఎందుకంటే ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇందాక ఒక ప్రాబ్లం మనం గ్రాఫ్ది మర్చిపోయాం, అది చూద్దాం ఇంకా లాస్ట్. సో ఇక్కడ y ఇంటర్సెప్ట్ అన్నారు కదా, క్వశ్చన్లో y ఇంటర్సెప్ట్ మీకు అడిగితే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేసేయండి. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేస్తే ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. సో 14y ఈజ్ ఈక్వల్ టు 112 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 112 by 14. సో y వాల్యూ ఎంత వస్తుంది 8. ఇది షార్ట్ కట్ అంతే. ఇంకా ఇన్ కేస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అడిగితే మీరు y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసేయండి, అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. ప్లీజ్ షేర్ మై వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఆల్సో. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా. సో మొత్తం మనం 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. మీరు నోట్స్లో రాసుకోండి, మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద సాల్వ్ చేద్దాం క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.